హలో ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర కోసేస్తున్నాను. హైట్ అయింది, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, అందుకే తీసేస్తున్నాను. రూట్స్తో తీస్తున్నాను. హాఫ్ కట్ చేసినా వచ్చేస్తుంది. నేను రూట్స్తో తీస్తున్నా, మళ్ళీ వేసేస్తాను. కొంచెం మట్టి ఆరనిచ్చి మళ్ళీ వేస్తాను. ఇందులో తోటకూర సీడ్స్ పడినాయి, కొంచెం తోటకూర మొక్కలు వచ్చినాయి. నేను ఇవి సీడ్స్ కోసం కొన్ని వదిలేస్తూ ఉంటాను. తోటకూర కొనకుండా మళ్ళీ అయ్యే వచ్చేస్తున్నాయి. ఇలా చిన్న చిన్న డబ్బాల్లో అయినా చాలా బాగా వస్తుంది తోటకూర. ఆకుకూరలు పెంచేసుకోవచ్చు ఈజీగా. పుదీనా, మెంతికూర, తోటకూర సీడ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. సీడ్స్ పడి ఈ చిన్న డబ్బాలో నేను వేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర. ఎందుకండి ఇక్కడ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, అందుకని ఇంకా తీసేస్తున్నా. ఆ ఫ్లవర్స్కి ధనియాలు వచ్చేస్తాయి. మళ్ళీ ఆ ధనియాలు వేసేస్తే కొత్తిమీర వచ్చేస్తుంది. చుక్కమల్లి ఫ్లవర్. ఈ కొత్తిమీర నేను ఇంకా తీస్తున్నాను. మొత్తం కోసేస్తాను, మొత్తం తీస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది, చాలా ఫ్రెష్గా తాజాగా ఉంది. రూట్స్తో తీస్తున్నాను. రూట్స్ కట్ చేసేస్తాను. డస్ట్ ఉంటుంది కదా, మట్టి చిన్నగా, ఎక్కువ కటింగ్ అయ్యాను. ఈ కొత్తిమీర కాడలు, లీవ్సే కాకుండా కాడలు కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి. ఆ కాడలను కూడా చూసుకోవచ్చు. ఓన్లీ రూట్స్ వరకే కట్ చేస్తాను. మార్కెట్లో పాలకూర తీసుకొచ్చినప్పుడు వాటికి రూట్స్ ఉంటే లీవ్స్ కట్ చేసేసి ఆ పాలకూర మొక్కలు పెట్టినా వచ్చేస్తుంది పాలకూర ఈజీగా. కొత్తిమీర కూడా కొంచెం ఇంత హైట్ లేకుండా ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు రూట్స్ ఖరాబ్ అవ్వకుండా తీసి పెట్టినా ఇంకా పెద్ద పెద్ద మొక్కలు బాగా వస్తాయి. ఏమండి, మొత్తం రూట్స్తోనే తీసేస్తున్నాను నేను. ఫ్లవరింగ్ వచ్చింది. ఇప్పుడు వర్షాలు లేవు కదా, ఇప్పుడు బాగా వస్తున్నాయి ఆకుకూరలు. నేను ఎక్కువగా ఆకుకూరలే వేస్తూ ఉంటాను. ఫ్లవర్స్, టమాటోస్ పెట్టాను. ఇప్పుడు టమాటాలు బాగా వస్తున్నాయి. ఆకుకూరలు అయితే త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఉంది, ఇది కూడా తీసేస్తున్నాను. ఇక్కడ కూడా ఫ్లవరింగ్ వచ్చింది. కొన్ని వాటర్ పోసాను, రూట్స్ తెగిపోయి సరిగా రాదని ముందు కొన్ని వాటర్ పోసి తీస్తున్నాను నానినాక. ఇక్కడ చాలా స్లోగా తీయాలి. ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఇవి తీస్తూ అవి ఎక్కడ లాగేస్తున్నానని కొంచెం స్లోగా తీసేస్తున్నాను. ఇవి కూడా క్లీన్ చేస్తున్నాను. పచ్చి లీవ్స్, పచ్చివి కిచెన్ వేస్ట్ మొక్కలకు దగ్గరగా వేస్తే ఇంకా మంచి మొక్కలు కూడా ఎండిపోయి చచ్చిపోతున్నాయి. ఎడంగా వేయాలి. నేను అలా వేస్తే కరివేపాకు మొక్క ఎండిపోయింది. లీవ్స్ కట్ చేశాను ఎండిన వరకు. ఆ కిచెన్ వేస్ట్ పచ్చిదంతా తీసేసినాక ఇప్పుడు బాగా వస్తుంది. ఎడంగా సపరేట్గా వేసుకోపోతే ఫ్రెష్గా వచ్చాయి. గ్రీనరీ మొత్తం చచ్చిపోతున్నాయి.
కిచెన్ వేస్ట్ రెడీ అయ్యేటప్పుడు ఆ పచ్చివి కొన్ని ఆయిల్స్ రిలీజ్ చేస్తే ఆ ఘాటైన వాటికి ఇవి చచ్చిపోతున్నాయి. వాటి పక్కనే లీవ్స్ కూడా తీసేయకూడదు. కరివేపాకు మొక్క లీవ్స్ అన్నీ ఎండిపోయినాయి. అవన్నీ తీసి సపరేట్గా పెట్టాను. ఇప్పుడు మంచిగా వస్తుంది. పుదీనా కూడా అలాగే ఎండిపోయింది. ఎండిపోయిన లీవ్స్ కింద వేయకుండా పక్కన పెట్టుకుంటే అలా పాడైపోయింది పుదీనా. మళ్ళీ దాన్ని కట్ చేసి వేరే డబ్బాల్లో పెట్టేస్తాను. టమాటోస్ పెద్దవవుతున్నాయి, చాలా బాగున్నాయి. త్వరగా కొయ్యను, ఇలా చూసి ఆనందపడిపోతూ ఉంటాను. ఇవి ఇలా వదిలేస్తే సీడ్స్ రెడీ అవుతాయి. ఇంకా వీటిని కలెక్ట్ చేస్తాను. బ్లాక్ సీడ్స్ వస్తే అవి వేస్తే మళ్ళీ ఫ్లవర్స్ వచ్చేస్తాయి మొక్కలు. ఈ ఫ్లవర్ రెడీ అయింది. ఇది ఒంట్రెక్క, ఇంకా విప్పలేదు. ఆవాలు చూడండి, ఒక్క గింజ పడింది, ఎంత బాగా వచ్చిందో. నేను అక్కడక్కడ వేస్తాను. ఎల్లో ఫ్లవర్స్ బాగుంటాయి, వాటి కోసం వేసుకుంటాను. ఇంకొంచెం ఎండినాక తీసేసి మళ్ళీ వాటిని వేసేస్తాను. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోసేస్తున్నాను. ఇవి చిక్కుడు. ఇదిగోండి, ఇక్కడేను కరివేపాకు పచ్చి కొమ్మలు కొన్ని నేను కిచెన్ వేస్ట్ ఇక్కడ పెడితే ఇలా అయిపోయింది. ఎండినవి కూడా అస్సలు పెట్టకూడదు, సపరేట్గానే పెట్టాలి, మొక్కలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఎల్లో కలర్ డబ్బా పెట్టుకున్నాను, సపరేట్గా అందులో వేసేస్తున్నాయి. ఇంకా మొక్కల దగ్గర పక్కన కూడా పెట్టట్లేదు, పక్కన పెట్టినా చచ్చిపోతున్నాయి మొక్కలు. కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, కొత్తిమీర చాలా వచ్చింది చిన్న డబ్బాలో. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసాను, కొత్తిమీర. హ్యాంగింగ్ పార్ట్లో ఇప్పుడు టేబుల్ రోజెస్ బాగా వస్తున్నాయి. ఇదంతా ఒకటే ప్లాంటు. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద టమాటాలు వచ్చినాయి. అవి నేను త్వరగా కొయ్యను. బాగా కలర్ వచ్చినాక కోస్తాను. బర్డ్స్ వస్తున్నాయి, అవి ఏమన్నా హోల్స్ పెట్టేస్తాయేమో. పచ్చివైతే తినవు, కొంచెం కలర్ వస్తే ఇంకా వాటిని ఈజీగా తినేస్తూ ఉంటాయి. మెంతి కూర ఇలా హాఫ్ తీసేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. టూ లీవ్స్ ఉన్నప్పుడైతే మైక్రో గ్రీన్స్, అందులో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో. గడ్డి పువ్వులైనా సరే, చిన్న చిన్న గడ్డి ఫ్లవర్స్ అయినా సరే వాటిని కలెక్ట్ చేసుకుంటాను. ఏ ఫ్లవర్స్ అయినా సరే నాకు చాలా ఇష్టం.
ఈ చిన్న డబ్బాలో ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నా కదా, ఇందులో వచ్చేసినాయి ఫ్లవర్స్ కోస్తున్నాను.